Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. వ్లాగ్ని కాఫీ తోటి స్టార్ట్ చేస్తున్నాను. కాఫీ తాగేటప్పుడు ఒకటి గుర్తొచ్చింది. బాగా ఎండగా ఉంది కదా, వడియాలు పెట్టేసేయాలి త్వరగా. మళ్ళీ ఏప్రిల్ కూడా వచ్చేసింది. మేలో అయితే బాగా గాల్లో వచ్చేస్తాయి. లాక్డౌన్లో వడియాలు పెట్టడము నేర్చుకున్నాను అనమాట. మేమైతే మామూలుగా కవర్ మీదే పెట్టేస్తాము, క్లాత్ మీద అయితే నాకు అలవాట్లేదు. జస్ట్ అప్పటికప్పుడు అనుకొని బియ్యం రవ్వ వడియాలతోటి స్టార్ట్ చేసాం. మా నేబర్ పెడుతుంటే నేను సండే ఫస్ట్ బియ్యం రవ్వ వడియాలు పెడదామని అనుకుంటున్నా. బియ్యంని లైట్గా ఫ్రై చేసేసి ఎండుమిరపకాయలు జీలకర్ర కూడా లైట్గా ఫ్రై చేసేసి ఇవన్నీ కలిపి కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఉప్పు కలిపేసి బాగా కుక్ చేయాలి. ఇంకా వాటిని మళ్ళీ మనం వడియాల్లాగా పెట్టేసేయటమే. అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. నేను సండే చేద్దామని అనుకుంటున్నా. రెసిపీ కూడా షేర్ చేస్తాను మీకు. ఇవాళ కొద్దిగా లేట్గా లేచేసరికి మార్నింగ్ అయితే నేను ఏది వీడియో షూట్ చేయలేదు. ఫాస్ట్గా కుక్ చేసేయాలి కదా, సిద్ధు లంచ్ బాక్స్ లేట్ అయిపోతుంది. రెడ్ సాస్ పాస్తా చేసా. ఈ రెసిపీ ఆల్రెడీ నేను యూట్యూబ్లో పోస్ట్ చేసా. లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నిన్న వీడియో రావటం లేట్ అయింది కదా, ఎయిర్టెల్ హబ్ దగ్గర ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందనమాట. నేను ఆల్రెడీ వీడియో అంతా కూడా ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసేసి అప్లోడ్ అంటే ఫోన్కి సేవ్ చేసుకొని అంతా నైటే ఫినిష్ అయిపోయింది. అప్లోడ్ పెట్టాను, ఇంకొంచెం సేపు ఉంది అని అనగా ఎందుకో ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చిందనమాట. మార్నింగ్ కూడా అసలు చాలా లేట్గా అయింది. ఇంకా అందుకని నేను లేట్గా పోస్ట్ చేయాల్సి వచ్చింది. ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటుందండి. కన్సిస్టెంట్గా వాకింగ్ చేస్తున్నాను, మధ్యలో అయితే అసలు ఆపట్లేదు. ఏదో ఊరెళ్ళినప్పుడు 1-2 రోజులు అట్లా బ్రేక్ వచ్చింది అంతే. వీడియో జస్ట్ అప్పుడే పోస్ట్ చేశాను. ఇంకా తర్వాత ఏమో మీరు కామెంట్స్ పంపిస్తూ ఉన్నారు కదా, ఫస్ట్ అవన్నీ చదువుతా, తర్వాత ఒక్కో దానికి రిప్లై ఇస్తూ ఉన్నాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేయలేదు. వాకింగ్ నుంచి రాగానే మ్యాంగో జ్యూస్ చేసుకున్నాను. సమ్మర్లో కొంచెం ఇట్లా రీప్లేస్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది. ఏదో ఒక జ్యూసెస్ అనమాట, ఇట్లా యాపిల్ జ్యూస్, మ్యాంగో జ్యూస్, అట్లా తాగుదామని అనుకుంటున్నాం. అండ్ ప్రతిరోజు కాదులేండి, జస్ట్ 2 డేస్కి ఒకసారి ఇలా తీసుకుంటే కొంచెం చేంజ్ లాగా ఉంటుంది కదా. అండ్ మ్యాంగో జ్యూస్లో నేను ఏమి యాడ్ చేయలేదు, అంటే మిల్క్ కానీ పెరుగు కానీ. మార్నింగ్ టైంలో కదా, పైగా వాకింగ్కి వెళ్ళొచ్చా కాబట్టి ఏదైనా రిఫ్రెషింగ్గా అట్లాగా తీసుకోవాలి అని అనిపించింది. కొద్దిగా కోకోనట్ షుగర్ యాడ్ చేసా, జస్ట్ ఒక 1/2 స్పూన్ వేసాను. అంటే మా హస్బెండ్కి నాకు ఇద్దరికి కలిపి 1 స్పూన్ అనమాట. కొద్దిగా ఐస్, వాటర్, మ్యాంగోస్. అంతే. బంగినపల్లి మామిడికాయలు వస్తున్నాయి ఇప్పుడు మాకు. అంత స్వీట్ లేవు, పుల్లగా ఉన్నాయి. అందుకని ఇట్లాగా జ్యూస్ చేసేసా. ప్రతి నెల కూడా చింతపండు గుజ్జు ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటాను. సాంబార్లో, పప్పులో, పప్పుచారు లేదా ఏదైనా పులుసు కూరలు అలాంటివి ఉంటాయి కదా, అన్నిట్లో కూడా ఈ చింతపండు గుజ్జు యూజ్ చేస్తా. 1 మంత్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, అసలు స్మెల్ అనేది రాదు, జిగురు కూడా రాదనమాట. మనం ఏంటంటే మంచినీళ్ళతోటి దీన్ని కుక్ చేసుకోవాలి. డైరెక్ట్గా ట్యాప్ వాటర్ తోటి కుక్ చేయొద్దు. మరీ వాటర్ ఎక్కువ ఉండకూడదు, అలా అని చెప్పి తక్కువ కూడా ఉండకూడదు. తక్కువ ఉంటే ఏం లేదండి, బాగా గట్టిగా అయిపోతుంది. చింతపండుని స్టవ్ మీద పెట్టేసి సిమ్లో బాయిల్ చేస్తాను. బాగా దగ్గర పడే వరకు బాయిల్ చేస్తాను. చింతపండు గుజ్జు ఉడకడానికి అట్లీస్ట్ 15 to 20 minutes అయితే మనకి టైం పడుతుందన్నమాట. ఈలోపు పెసరపప్పు నానబెట్టేస్తున్నాను. ఈవినింగ్ పెసరట్టు చేయాలి. సమ్మర్ కదా, కంపల్సరీ ఫ్రిడ్జ్లో ఐస్ ఉండేలాగా చూసుకుంటున్నా. ఇప్పుడు ఆర్వో వాటర్ తోటి ఐస్ ట్రే అంతా కూడా ఫిల్ చేసేసి ఉంచుతా. ఐస్ యూజ్ చేసినా లేకపోయినా సరే నేను ఎవ్రీ 2 to 3 డేస్కి అయితే మాత్రం చేంజ్ చేసేస్తూ ఉంటాను అనమాట వాటర్. ఎందుకంటే ఈ కాలంలో ఎక్కువగా తాగుతూ ఉంటాము, ఎప్పుడో పెట్టిన వాటర్ ఎందుకులే అని అనిపిస్తుంది. ఆ వాటర్ ఏం వేస్ట్ అవ్వదండి, ఏదో ఒకటి కడిగడానికో దేనికో వాడేస్తాను. ఎందుకంటే గిన్నెలో పక్కన పెట్టుకుంటాం కదా. ఇటు ఫారిన్ వీడియోస్లో ఇంతకుముందు కొన్ని నోటీస్ చేశాను అనమాట. ఐస్ ట్రే ఫిల్ చేసేటప్పుడు అంటే వాటర్ పోస్తారు కదా, అందులోనే బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీ పీసెస్ లేదా మింట్ లీవ్స్, లెమన్ రైన్స్ అవన్నీ కూడా వేస్తూ ఉంటారు. లేదా ఆరెంజ్ పీసెస్ కూడా కట్ చేసి వేస్తూ ఉంటారు, చిన్న చిన్న పీసెస్ లాగా. దానివల్ల ఏంటంటే ఫ్లేవర్డ్ వాటర్ లాగా అనిపిస్తుంది. అది మంచి ఐడియా కదా, చూడటానికి కూడా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో చేసే టైంలోనే, వాయిస్ ఓవర్ చేసే టైంలో ఆ విషయం గుర్తొస్తే సరే ఒకసారి షేర్ చేద్దామని అనుకున్నా మీతో. చింతపండు ఉడికే టైంలో నేను బోల్డన్ని పనులు చేసుకోవచ్చు అని నాకు ఇప్పుడే అర్థమైంది. పెసరపప్పు నానబెట్టాను, ఐస్ ట్రే ఒకటి ఫిల్ చేసా, నెక్స్ట్ బాటిల్స్ కూడా ఫిల్ చేసేసి ఉంచా అనమాట. అవేమో టేబుల్ మీద పెట్టేస్తున్నాను.
కంపల్సరీ మనం 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే తాగాలి. అంటే అవుట్డోర్స్ ఎక్కువగా వర్క్ చేసేవాళ్ళు త్వరగా డీహైడ్రేట్ అయిపోతారు కాబట్టి వాళ్ళకి 3 లీటర్స్ అలా చెప్పచ్చు. ఇండోర్స్లో కొద్దిగా ఏసీలో ఉన్నప్పుడు అంటే లైక్ అంత వాటర్ అయితే తాగం మనం, బట్ అట్లీస్ట్ 2 లీటర్స్ తాగేలాగా చూసుకుందాము. అండ్ ఏసీలో ఉన్నప్పుడు బాగా డీహైడ్రేట్ అయిపోతాము, అంటే స్కిన్ కూడా కొంచెం డ్రైగా అనిపిస్తుంది. సో కంపల్సరీ మనం వాటర్ అయితే తాగాలి. ఆయిల్ బాటిల్స్ ఫిల్ చేస్తున్నాను. నేను దేనికి ఏ ఆయిల్ యూస్ చేస్తా అనేది ఇప్పుడు చెప్తా మీకు. 1 లీటర్ బాటిల్ ఉంది కదా, 1000 ml పెద్ద బాటిల్, అందులో రిఫైన్డ్ ఆయిల్ యాడ్ చేస్తాను. అంటే రిఫైన్డ్ ఆయిల్ వచ్చేసరికి మన డీప్ ఫ్రైయింగ్కి వాటికి యూస్ చేసుకోవచ్చు కదా. 1/2 లీటర్ బాటిల్లోనేమో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మన కూరలకి, తాలింపులకి వాటికి వాడతాను. ఇంకొక 1/2 లీటర్ బాటిల్ ఉంటుంది, అందులో ఆలివ్ ఆయిల్ ఫిల్ చేశాను. ఆలివ్ ఆయిల్ వచ్చేసరికేమో పాస్టాస్, శాండ్విచెస్ లేదా వెజిటబుల్స్ సాటే చేస్తాం కదా, అలా రెసిపీకి ఆలివ్ ఆయిల్ అవసరమైనప్పుడు అది వాడుతూ ఉంటాను. హెయిర్కి అప్లై చేసేయడానికి, ఫేస్కి అప్లై చేయడానికి కూడా వాడుతూ ఉంటాను. నెక్స్ట్ సెసమీ ఆయిల్ అండి. సెసమీ ఆయిల్ కూడా దోశలకి వాడతాను, పచ్చడి తాలింపు పెట్టేటప్పుడు కూడా వాడుతూ ఉంటాను. బాటిల్స్ కొంచెం డర్టీగా అనిపిస్తుంటే క్లీన్ చేస్తున్నాను. ఇలాగా 10 డేస్కి ఒకసారి, 15 డేస్కి ఒకసారి నాకు గుర్తున్నప్పుడు అట్లా క్లీన్ చేస్తూ ఉంటాను. ఎక్కువగా అయితే డస్ట్ అక్యూములేట్ అవ్వదు, ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను తుడిచేస్తూ ఉంటాను. సో ఇక్కడ నేను ఒక చిన్న టిప్ షేర్ చేస్తాను. బాటిల్స్ బాగా ఆయిలీగా ఉంటాయి కదా, సో మనం ఏంటంటే ఒక క్లాత్ మీద కానీ ఇలా స్క్రబ్ ప్యాడ్ మీద కానీ కొంచెం డిష్ సోప్ తీసుకొని పైనంతా తుడిచేసామంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఆ క్లాత్ని వాష్ చేసేసి మామూలుగా వాటర్ తోటి వాష్ చేస్తాం కదా, ఇంకొకసారి క్లీన్ చేసుకుంటే ఆ సోప్ అంతా కూడా పోతుందన్నమాట. పైన ఏంటంటే ఒక రెసిడ్యూ లాగా బాగా బంకగా జిగురుగా అలా పట్టేస్తూ ఉంటుంది. సో అదొకటే క్లీన్ చేసుకుంటే బాటిల్స్ ఎప్పుడు కూడా చాలా షైనీగా, నీట్గా ఉంటాయి అండ్ స్లిప్ అవ్వకుండా కూడా ఉంటాయి. ప్రతిరోజు టిష్యూ తోటి కూడా తుడిచేస్తూ ఉంటే లైక్ టైం టు టైం మనకు అసలు జిడ్డు అనేది పేరుకోదు. నిజంగా చెప్పాలి అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత క్లీనింగ్ చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. అంటే నేను వేరే వాటికి టైం స్పెండ్ చేస్తున్నాను అనమాట, జస్ట్ టెస్టింగ్ చేస్తున్నాను. కానీ ప్రతిరోజు అయితే ప్రతిదీ నీట్గా ఉందా లేదా అని చూసే టైం నాకు ఉండట్లేదండి. ఇంతకుముందు అసలు ఈ మాత్రం కూడా జిడ్డు అయితే ఉండేది కాదు. పనంతా అయిపోయిన తర్వాత లైటర్తో సహా మొత్తం అన్నీ కూడా టిష్యూ తోటి తుడిచేసేదాన్ని. అంటే అది వెట్ టిష్యూ అయినా డ్రై టిష్యూ అయినా ఇంకా అవసరాన్ని బట్టి అనమాట. కిచెన్ క్లీనింగ్ మాత్రం ఎప్పుడు ఒకేసారి పెట్టుకోకుండా పార్ట్స్గా మనం చేసుకున్నట్లయితే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఒకరోజు పోపుల డబ్బా క్లీన్ చేసుకోవడం, ఒకరోజు ఇలా ఆయిల్ బాటిల్స్ క్లీన్ చేసుకోవడం, ఒకరోజేమో స్టవ్ డీప్ క్లీనింగ్ చేసుకోవటము. అలా అయితే మనకు పని తగ్గుతుంది. కాకపోతే ఏంటంటే రోజంతా లైక్ ప్రతిరోజు పని చేసిన ఫీలింగ్ అయితే కొంతమందికి రావచ్చు. నాకైతే అదేం అనిపించదండి. ప్యారలల్గా ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకుంటూ ఉంటాను నేను. ఎవరు చేస్తారు ఇదంతా క్లీనింగ్ అని చెప్పి చాలామంది అనుకుంటారు, కానీ మన ఇల్లు మనం క్లీన్ చేసుకోకపోతే ఎవరు చేస్తారు? ఇంకా అది మనకే అనమాట హెల్ప్ చేసేది, చాలా హైజీనిక్గా ఉండటానికి. కిచెన్ ఎప్పుడు క్లీన్గా ఉంటే మనకే చాలా మంచిదన్నమాట. హెల్త్ పరంగా కానివ్వండి, ఎవరన్నా వస్తే డర్టీగా లేకుండా, విమర్శించకుండా చాలా వరకు మనం సేఫ్ సైడ్లోనే ఉంటాము. స్నాక్ కోసం అని చెప్పి చిలకడ దుంపల్ని కుక్ చేస్తున్నాను. అయర్న్ ప్యాన్ అనమాట అది. సో అయర్న్ ప్యాన్ మీద వాష్ చేసి బాగా తుడిచేసిన చిలకడ దుంపల్ని పెట్టి, గిన్నె కానీ ఏదైనా పెద్ద క్యాప్ ఉంటే మీ దగ్గర, అంటే లిడ్ ఉంటే అది పెట్టేశారనుకోండి, చక్కగా అవి ఆవిరికి మగ్గిపోతాయి అన్నమాట. మనం ఏంటంటే ఒక 2-3 టైమ్స్ అట్లాగా తిప్పుతూ ఉంటే చక్కగా బ్లాక్గా కాల్చినట్లు అట్లా కలర్ వస్తూ ఉంటుంది. అప్పుడు మనకి ఏంటంటే లోపల బాగా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటాయి. వైట్గా ఉన్న చిలకడ దుంపలు తీసుకోవద్దండి, అవి స్వీట్ లేవు. ఇదిగోండి చింతపండు గుజ్జు ఇట్లాగా బాగా దగ్గర పడింది. ఇందులో కొద్దిగా మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా లైక్ కైండ్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ లాగా ఉంటాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి ఆయిల్, ఉప్పు, కొద్దిగా పసుపు యాడ్ చేస్తూ ఉంటాము. ఇవి వేసుకోవడం కంపల్సరీనా అంటే నిల్వ ఉండి అసలు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి వేసుకుంటాము. ఉత్త వాటర్ తోటి బాయిల్ చేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఒక 15 డేస్ 20 డేస్కి బంకలాగా వచ్చేస్తుంది. అంటే జిగురులాగా ఇలా థ్రెడ్స్ లాగా సాగుతూ ఉంటుంది అనమాట. అదేంటంటే త్వరగా పాడైపోతుంది, పూజ వచ్చేస్తుంది. అండ్ అలా బంకలు సాగేదాని టేస్ట్ కూడా బాగోదు. అందుకనే మనము నిల్వ ఉంచడానికని చెప్పి కొద్దిగా ఆయిల్, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేస్తే చాలు. ఎక్కువ వేయకూడదండి, ఎందుకంటే మళ్ళీ కూరల్లో కూడా వేస్తూ ఉంటాం కదా, అది ఇది కూడా బాగా ఎక్కువైపోతాయి. సో సాల్ట్ కూడా చూసారు కదా, అంత చింతపండుకి జస్ట్ నేను ఒక 3/4 స్పూన్ వరకు వేస్తున్నాను. ఈవెన్ పసుపు కూడా అంతే వేసాను.
నూనె పసుపు యాడ్ చేసిన తర్వాత ఇంకొక 2 మినిట్స్ టు 3 మినిట్స్ వరకు అట్లాగా సిమ్లో పెట్టి బాయిల్ చేస్తే చాలండి. మళ్ళీ హై పెట్టేసామంటే అడుగంతా కూడా మాడిపోతుంది అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా ప్రాపర్గా మనము స్టోర్ చేసుకోవాలి. ఎలా అంటే ఫుల్గా చల్లార్చాలి. మొత్తం చల్లబడిన తర్వాతే ఒక గ్లాస్ జార్లోనో లేదా టప్పర్వేర్ ప్లాస్టిక్ కంటైనర్లోనో పెట్టుకుంటే బెటర్. స్టీల్ అయితే నేను అంత సజెస్ట్ చేయను, కొన్ని రోజులకి తుప్పు వచ్చేస్తుంది. మధ్యాహ్నం లంచ్లోకి పాస్తా తీసుకుంటున్నాను. మార్నింగ్ కుక్ చేసా కదా సిద్ధు లంచ్ బాక్స్లోకి, మాకు కూడా సరిపడా చేస్తాను అనమాట మార్నింగే. అండ్ దాంతోపాటు గార్లిక్ బ్రెడ్ కూడా ఫ్రై చేశాను. మాకు దగ్గరలో గ్రాసరీ స్టోర్స్లో లైక్ లాంగ్ బ్రెడ్ లాగా ఉంటుంది, స్పైసెస్ అవన్నీ వేసేసి ఉంచుతారు. అదే గార్లిక్ బ్రెడ్ అంటారు కానీ దానికి అంత ఫ్లేవర్ ఉండదు. సో నేను ఏం చేశానంటే కొద్దిగా గార్లిక్ క్రష్ చేసి బటర్ కొంచెం ఆరిగనో యాడ్ చేసి ఫ్రై చేశాను అనమాట బ్రెడ్ని. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇంట్లో స్వీట్స్ ఎక్కువ లేవని చెప్పి ఇవాళ చిమ్మిరుండ చేద్దామని అనుకున్నా. యాక్చువల్లీ నువ్వుల లడ్డు అంటారు కదా, మామూలుగా నువ్వుల లడ్డు ఏమో ఫ్రై చేసేసి అట్లా చేస్తారు, చిమ్మిరేమో పచ్చి నువ్వులతోటి చేస్తారనమాట. సో ఇవాళైతే ఇది చేయాలనిపించింది. ప్రాంతాల వారీగా చిమ్మిరుండ, చిమ్మిలి అట్లా పిలుస్తూ ఉంటారు కదా. సో మేమైతే చిమ్మిరుండ అని అంటాము. నువ్వులు వేయించుకోకుండా పచ్చివే గ్రైండ్ చేసేయాలన్నమాట దీనికి. మామూలుగా నువ్వులు ఉండంటే మనం రోస్ట్ చేసుకొని పాకం పట్టుకొని అలా చేస్తూ ఉంటాము. ఇందులో కొంచెం కొబ్బరి కలిపినా బాగానే ఉంటుంది, బట్ అదంతా కూడా నేను ఇప్పుడు వేయలేదు. ఫస్ట్ అయితే మామూలుగా నువ్వులు తీసుకొని గ్రైండ్ చేసి అందులో కొద్దిగా కోకోనట్ షుగర్ యాడ్ చేసా. కోకోనట్ షుగర్ పేషెంట్స్కి అంటే డయాబెటీస్ వాళ్ళకి మంచిదా కాదా అని మన వ్యూవర్ నిన్న అడిగారండి. దీని గురించి నాకు ఎక్కువగా అయితే తెలియదు, కానీ దీనికి లో గ్లైసెమిక్ వాల్యూ ఉంటుంది అని అంటారు. సో కొద్దిగా తీసుకోవటం వలన ప్రాబ్లం ఉండదేమో అని అనుకుంటున్నా, బట్ స్టిల్ మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోవచ్చు. ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు చిమ్మిరుండ పెడుతూ ఉంటారు, అది చాలా బలము. అండ్ మనం కూడా అప్పుడప్పుడు ఇట్లా తీసుకుంటే చక్కగా ఒళ్ళు గట్టి పడుతుంది. కాకపోతే ఇప్పుడు సమ్మర్ కదా, చిన్న చిన్న ఉండలు చేస్తున్నాను. ఎక్కువ తింటే మాత్రం వేడి చేసేస్తుంది. మామూలుగా లిమిటెడ్గా తీసుకుంటే పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఎక్కువ వాటర్ తాగితే మంచిదన్నమాట. గత 2-3 ఇయర్స్గా మాత్రం నా లైఫ్ స్టైల్ అయితే చాలా వరకు నేను చేంజ్ చేసుకున్నా అండి. స్లోగా స్వీట్స్ కట్ డౌన్ చేస్తూ వచ్చాను. అంటే అది కూడా స్టోర్ బాట్ అనమాట. ఇట్లా ఇంట్లో చేసుకునేవి అంటే మన ట్రెడిషనల్ స్వీట్స్ ఉంటాయి కదా, అవైతే నార్మల్గానే తీసుకుంటున్నా, బట్ లిమిటెడ్ క్వాంటిటీస్లో అనమాట. సున్నుండలు, నువ్వుల లడ్డూలు లేదా ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు ఇవన్నీ కలిపిన లడ్డూలు, బయోటిన్ లడ్డు అని అంటారు కదా, మన పుచ్చగింజలు అవన్నీ వేస్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా మనం ఎప్పటి నుండో చేస్తూ ఉన్నాము, బట్ ప్రెజెంట్ అయితే కొత్త కొత్త పేర్లు పెట్టి పిలిచేస్తూ ఉన్నారు. నువ్వుల లడ్డూలు మాత్రం ఫ్రిడ్జ్లో పెడతాను, ఎందుకంటే ఫ్రై చేయలేదు కదా, మళ్ళీ స్మెల్ వస్తే బూజు పడతాయి అని డౌట్. చింతపండు గుజ్జు కూడా చక్కగా చల్లారింది, సో బాటిల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతాను. కొంచెం మిగిలితే అదేమో స్టీల్ బాక్స్లో పెట్టేసి ఒక 2-3 డేస్లో యూజ్ చేసేస్తాను. నైట్ డిన్నర్లోకి పెసరట్టు చేస్తున్నాను. పెసరట్టు రెసిపీ మామూలుగా మనకు తెలిసిందే కదా, అల్లము, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పెసరపప్పు, కొద్దిగా బియ్యం వేసి మిక్సీ పట్టేస్తాము. బట్ ఇవాళ బియ్యం కూడా యాడ్ చేయకుండా ఓన్లీ పెసరపప్పుతోనే పిండి రుబ్బాను. అంటే ఓన్లీ పెసరపప్పు, అసలు ఏమీ యాడ్ చేయకుండా ఉన్నది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, బాగుంటుందన్నమాట. ఇందులో కాంబినేషన్గా అల్లం చట్నీ చాలా బాగుంటుంది. అండ్ డైజెషన్ కూడా అల్లం బాగా హెల్ప్ చేస్తుంది. కానీ వాళ్ళు మా హస్బెండ్ ఏమో కోకోనట్ చట్నీ కావాలి అని అన్నారు. బియ్యం వేయకపోయినా సరే చూడండి చాలా క్రిస్పీగా అంటుకోకుండా వచ్చింది. యాక్చువల్లీ ప్యాన్ కూడా మనం నాన్ స్టిక్ వాడితే అసలు అంటుకోదు. అండ్ ఆయిల్ కూడా మనం మినిమంగా వేసుకోవచ్చు. ఎక్కువసేపు సోక్ చేశాను అనమాట పెసరపప్పు. అంటే బద్దపప్పు తీసుకున్నాను. బద్దపప్పు అంటే ఇలా స్ప్లిట్ మూంగ్ దాల్ ఉంటుంది కదా, హోల్ మూంగ్ దాల్, అది తీసుకున్నా. బాగానే వచ్చాయి, నాకైతే అసలు ఏమీ ప్రాబ్లం రాలేదు. యాక్చువల్గా ఇట్లా కావాలనే చేశాను, ఎందుకంటే మా మమ్మీ ఒకసారి చెప్పింది అసలు ఏం వేయకుండా ఉత్త పెసరపప్పు చేసుకుంటే చాలా బాగుంటాయి పెసరట్లు అని. సో అది గుర్తుండి ఇట్లా చేశాను. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.